రంగారెడ్డి జిల్లా తారామతిపేటలో అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమం గురుస్వామి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టారు। ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। 1993 నుంచి అయ్యప్ప మాల వేసుకుంటున్నానని ముగ్గురుతో సన్నిధానం ప్రారంభించామని గురుస్వామి సతీష్ గౌడ్ తెలిపారు। తారామతిపేటలో అయ్యప్ప స్వామి గుడి నిర్మించాలన్న సంకల్పంతో గత ఏడాది నుంచి గుడి నిర్మాణం కోసం విరాళాలు చేపడుతున్నామని తెలిపారు। ఇప్పటి వరకు ఈ గుడి నిర్మాణానికి పెద్ద ఎత్తున విరాళాలు అందించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు। ఈ కార్యక్రమంలో లింగం గౌడ్ స్వామి, మూల రాజేంద్ర ప్రసాద్, అయ్యప్ప స్వాములు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు। कोटि ब्रह्मांड नायकने మేము ఇక్కడ భక్తి మార్గంలో మా గురుస్వామి గారు చాలా అతి చిన్న వయసులో నాకు 7వ 6వ ఏట నుంచి మాల వేయడం జరుగుతుంది। అప్పుడు ఏం లేకుండే మా విలేజ్లో ఎక్కడెక్కడో వాళ్ళ వీళ్ళ ఇళ్ళ ఉంటుండే। అతను భక్తి మార్గంలో నడుచుకుంటూ ఊళ్ళో అయ్యప్ప స్వామి భక్తి ఏంటో అందరికీ రుచి చూపించి ఒకరి తర్వాత ఒకరు ఒక 4-5 18 చేసుకోవడం కూడా జరిగింది। మొట్టమొదటిసారిలో మండలనే చాలా చిన్న వయసులో 18 చేసుకున్నటువంటి గురుస్వామి సతీష్ గురుస్వామి ఈ మండల చాలా పెద్ద పేరుంది అతనికి। అతని దృఢ సంకల్పంతో మేము కూడా అతని దారిలో నడిచి మేమందరం కూడా వాళ్ళ డాడీ ఈ శుభశంకరయ్య గారు కూడా 18 చేసుకున్న తర్వాత ఒక నిక్షణంగా వచ్చి గుడి కట్టాలని నిగ్రహించుకొని ఇక్కడ గుడి కట్టుకోవడానికి మేము ముందు దారి చూపిస్తుంటే మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ, ఉప సర్పంచ్ గారు కానీ, గ్రామ పాలక మండలి మొత్తం కూడా మా వెన్నంటి ఉంటూ ఇంకెంతో మంది దాతలు, ముఖ్యంగా మూల హరీష్ గౌడ్ గారు ఫస్ట్ మా గుడి కట్టుకుంటున్నామంటే ఫస్ట్ మొట్టమొదటిసారిగా అతను 6 లక్షల రూపాయలు మాకు ప్రకటించడం జరిగింది। అతన్ని ఆదర్శంగా తీసుకొని ఎంతోమందిగా చాలామంది పేర్లు మొత్తం లిస్ట్ లేదు సార్, వాళ్ళందరికీ మాకు దాతలుగా సహకరించినటువంటి వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం। మరి మూల ఇంద్రమ్మ గౌడ్ గారు వాళ్ళ కొడుకు పేరు మీద అది మూల శుభప్రసాద్ గౌడ్ ఫౌండేషన్ పేరు మీద మాకు 10,20,000 రూపాయలతోటి ఈ నెట్ క్యాష్ ఇవ్వడం జరిగింది మండప నిర్మాణం గురించి। మరి అదే కాకుండా ఇక్కడ కష్టపడుతున్న సాములను కూడా మా అందరికీ ఆమె వెండి కాయిన్స్తో మాకు సన్మానం చేయడం కూడా జరిగింది। ఆమెకు కూడా మా అయ్యప్ప స్వామి ఎల్లవేళ ఉందని చెప్తున్నాము। ఈ గ్రామానికి కూడా భక్తి మార్గంలో నడిపించి ఈ కరోనా కానీ ఇటువంటి కరోనాలు ఎన్ని వచ్చినా సరే అయ్యప్ప ఆయన కంటి చూపుతోటి పొడగొడతాడని కూడా మేము కోరుతున్నాం। స్వామి శరణమయ్యప్ప। నేను 1993 నుంచి మాల వేస్తున్నాను స్వామి। ఇక్కడ తారామతిపేట గ్రామంలో ముగ్గురితో సన్నిధానం స్టార్ట్ చేశాం స్వామి। అప్పటి నుంచి ఒక సంకల్పంతో ఒక భక్తి మార్గంలో నడవాలనే ఉద్దేశంతో అతి చిన్న వయసులో నుంచి ఈ మండల్లో పేరు తెచ్చుకుంటూ ఇప్పటి వరకు 2020 నుంచి మన అయ్యప్ప గుడి నిర్మాణం కొరకు సాయశక్తుల మా గ్రామస్తులు కానీ పాలక మండలి కానీ అందరూ మా వెన్నంటే ఉండి చాలా సహాయం చేస్తున్నారు స్వామి। ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏంటంటే హరీష్ గౌడ్, మన మూల హరీష్ గౌడ్ ఇప్పుడు అకాల మృతి చెందాడు స్వామి। ఆ స్వామి ప్రథమంగా మనకు 6 లక్షల రూపాయలు మనకు విరాళంగా గుడికి ఇచ్చారు స్వామి। ఆ స్వామి లేకపోవడం బాధాకరం స్వామి। స్వామి శరణమయ్యప్ప। ముఖ్యంగా ఈ గుడికి మా గ్రామ ప్రజలు వెన్నంటే అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప సంశరణం స్వామి సతీష్ గురుస్వామి ఆధ్వర్యంలో నేను 2001లో మాలేశాను। అప్పటికి మన ఊర్లో ఎక్కడ కూడా సన్నిధానం అంటూ లేకుండే। అప్పుడు అదే నేను కన్యాస్వామి ఉన్నప్పుడే గురుస్వామితో ఒక మాట అడిగాను కూడా, స్వామి మనం ఇట్లా ఉంటే అక్కడ ఇక్కడ ఉంటే బాగుంటుంది, మనం ఒకటే దగ్గర ఎన్నో ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి మా గురుస్వామి చెప్తే, సరే స్వామి ఇక్కడ ఒక చిన్న ప్లేస్ ఉంది
అక్కడ స్టార్ట్ చేద్దామని మేము మెల్లగా స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి చిన్న చిన్నగా ఇప్పుడు గుడి దాకా వచ్చింది. మాకు విలేజ్లో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా ప్రతిసారి ఏదైనా కానీ అడిగినప్పుడు కాదని కూడా ఇచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీ ఛానల్ ద్వారా చేస్తున్నందుకు మీ V3 ఛానల్ కూడా అయ్యప్ప కృపా కటాక్షాలు ఉండి మీ ఛానల్ అంచెలంచెలు ఎదగాలని కోరుకుంటున్నాను.